అనపర్తి నియోజకవర్గంలో బికవోలు మండలంలో పందలపాకలో ఓ కుటుంబంలో జరిగిన గొడవలను రాజకీయ రంగు పులమాలి అని ప్రతిపక్ష పార్టీ నాయకులు దీన్ని మరో కోణంలోకి మార్చడానికి ప్రయత్నించడమే. ఇది మా కుటుంబానికి చెందిన వారే మీడియాలో పనిచేస్తున్న వ్యక్తి చితకబాది అది ఇల్లీగల్ ఎఫైర్ గొడవగా చిత్రీకరించారు. దానిని రాజకీయ రంగు పులిమి దీనిలో ఎక్స్ఎమ్మెల్యే రంగు ప్రవేశం చేసి దీనిని ఓ ప్రముఖ ఛానల్లో ప్రచురణ జరిగింది. కానీ ఈ తంతులో ఉన్న కుటుంబాలకు కూడా ప్రతిపక్ష పార్టీకి చెందిన వారే అవడం గమనార్హం. దీనిపైన పూర్తి వివరణ ఇస్తున్న కొవ్వూరు నారాయణ రెడ్డి అనపర్తి ప్రెస్ క్లబ్ లో. నమస్తే అండి అందరికీ. నా పేరు కొవ్వూరు నారాయణ రెడ్డి. రీసెంట్గా ఒక మా ఇంటి దగ్గర జరిగిన మ్యాటర్ని పాలిటిక్స్ చేసిన ఒక ఇష్యూ మీద నేను మాట్లాడదామని ఇక్కడికి వచ్చానండి మీడియా ముందుకి. తమలపూడి దుర్గారెడ్డి అనే వ్యక్తి మా ఇంటి దగ్గర ఒక తప్పు పని చేస్తుండగా మేము దాన్ని ప్రశ్నించడం జరిగింది. దాంట్లో భాగంగా అటుపక్క వ్యక్తి మా మీద ఘర్షణకు దిగాడు, పందలపాక గ్రామం. సో అది కంప్లీట్లీ మా ఇంటి కూడా అండి. దాన్ని పందలపాక వైసీపీ గ్రామ నాయకులు మా పెద్దనాన్నగారు ప్రసాద్ రెడ్డి గారు అలాగే ఇతర వైఎస్ఆర్సీపీ గ్రామ నాయకులు దాన్ని వేరే పార్టీ మీద టీడీపీ పార్టీ మీద రుద్దడానికి ట్రై చేస్తున్నారండి. ఇది కంప్లీట్లీ మా ఇంటి గొడవ తప్ప ఏ పాలిటిక్స్ కి సంబంధించిన గొడవ కాదండి. అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈ మ్యాటర్ను చల్లబచ్చడానికి, ఈ మ్యాటర్ను సెటిల్ చేయడానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ద్వారంపూడి సుధాకర్ రెడ్డి అలాగే తేతల వెంకటరెడ్డి వాళ్ళిద్దరిని కూడా ఈ కేసులోకి లాగి ఈ కేసుని పెద్ద చేయడానికి చూస్తారండి. అతను చనిపోయే విధంగా కానీ, అతను లేకపోతే కూలుకోలేని విధంగా కానీ ఘర్షణ అక్కడ ఏం జరగలేదండి. అతను నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఇంటికి. అలాగే ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఈ మ్యాటర్ని చల్లబచ్చడానికి వచ్చారో వాళ్ళని ఈ కేసులో పెట్టి ఈ కేసుని నాన్ బెయిలబుల్ వారెంట్ కింద చేద్దాం అనుకునడం కూడా చాలా రాంగ్ అండి. సో నేను చెప్పిన విధంగా ఈయన ద్వారంపూడి సుధాకర్ రెడ్డి అండి, ద్వారంపూడి సుధాకర్ రెడ్డి. ఈయన వైఎస్ఆర్సీపీ కార్యకర్త. సో అదే పార్టీకి చెందిన కార్యకర్త. అలాగే మా ఫ్యామిలీ మొత్తం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలమండి. ఇలాగే బాధితుడు కమలంపూడి దుర్గారెడ్డి బాధితుడు. ఇక్కడ నేను రౌండప్ చేసిన ఈయన ద్వారంపూడి సుధాకర్ రెడ్డి అండి. ఇద్దరు ఒకే పార్టీకి చెందిన వ్యక్తులు. అలాగే వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మా పెద్దనాన్నగారు ప్రసాద్ రెడ్డి గారు. సో అలాగే వీళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని డాక్టర్ గారి వరకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే డాక్టర్ గారు కూడా ఒకసారి మీరు రీథింక్ చేసి మొత్తం నిజాలు ఏంటో తెలుసుకుని మీరు కూడా ఒకసారి మళ్ళీ తిరిగి స్పందించవలసిగా కోరుతున్నాను. అలాగే ఇతను కొవ్వూరు రాజేష్ రెడ్డి మా అన్నయ్య, ఇక్కడ జగన్ గారు మన ఎక్స్ఎం జగన్ గారు. సో మేమందరం ఒకే పార్టీకి చెందిన వాళ్ళమండి. మేము అంతేగాని ఇది ప్యూర్లీ మా ఇంటి సమస్య తప్ప ఇది పొలిటికల్ గా దాన్ని పెద్దది చేసి పాలిటిక్స్ గా మార్చి, అలాగే మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి ఈ మ్యాటర్కి ఎటువంటి సంబంధం లేదండి. సో దాన్ని మీరు పాలిటిక్స్ చేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలాగ కూటమి ప్రభుత్వం మీద రుద్దడం, దాన్ని పెద్ద చేయడం అనేది అసలు కరెక్ట్ కాదండి. ఒకసారి మీరు మళ్ళీ థింక్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాను. అలాగే వాళ్ళు మేము ఎల్ఐసి గురించి అని చెప్పి ఫోన్ చేసామని చెప్పేసి వాళ్ళు ఒక పాయింట్ రేస్ చేశారండి. అలాగే పోలీస్ వారిని నేను కోరేది ఏంటంటే, సార్ ఒకసారి మీరు అందరూ రీఇన్వెస్టిగేట్ చేసి మా కాల్ లాగ్స్ అలాగే అటుపక్క బాధితుడు తమలపూడి దుర్గారెడ్డి కాల్ లాగ్స్ ఒకసారి చెక్ చేయండి. మా సైడ్ నుంచి అతనికి కాల్స్ వెళ్ళినాయి, అత సైడ్ నుంచి మాకు కాల్స్ వచ్చినాయి. ఆ పర్టికులర్ డేలో ఒకసారి మీరు ఇన్వెస్టిగేట్ చేసి మీరు కూడా ఒక కంక్లూజన్ రావాలని కోరుతున్నానండి. అంతే.